దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు శివప్రశాంత్, పిడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించినటువంటి స్టోరు బుక్ స్టాల్ సంబంధించినటువంటి ఏదైతుందో రాజపేటలో రహస్యంగా అమ్ముతున్నారనే సమాచారం మేరకి తల్లిదండ్రులు అట్లాగే విద్యార్థుల దగ్గర నుంచి వేలాది లక్షలాది రూపాయలని వసూలు చేస్తున్నారని చెప్పేసి సమాచారం రాగా పీడిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ ని సీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పీఓ గారికి, ఆర్డీఓ గారికి సమాచారం ఇచ్చాము. పీఓ గారు, ఐటీడీఓ అట్లాగే ఆర్డీఓ గారు స్పందించారు. పీఓ గారు స్పందించి గ్రామ పంచాయతీ అధికారులని అట్లాగే తహసీల్దార్ని ఇక్కడికి వెంటనే సంఘటన స్థలానికి పంపించారు. ఎంఈఓ గారు ఇక్కడికి వచ్చేసి ఆ బుక్స్ ని సీజ్ చేశారు. అట్లాగే ఐటీడీఏ పీఓ గారికి పీడిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే మీకు ఒక పక్క బుక్స్ ని వ్యాపారంగా మారుతున్న భద్రాచలంలో ఉన్నటువంటి అధికారులు స్పందించి ఈ రకమైనటువంటి స్పందన తీసుకెళ్లి సీజ్ చేసినందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, భద్రాచలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి పీఓ గారు స్పందించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ భద్రాచలం పట్టణం మీద చూపించి ఆ యొక్క చర్యలు తీసుకోవాలని పీడిఎస్ గా మేము కోరుతా ఉన్నాం. భద్రాచలంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులకి అక్రమంగా పుస్తకాల ముద్రణ చేసి రాజుపేటలో ఒక రహస్యమైనటువంటి గృహంలో పుస్తకాలన్నీ ఆ గోడంలో ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు అధిక రేట్లతోని విక్రయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పీడిఎస్ ఫోకస్ చేసి వాళ్ళు చేసేటటువంటి అక్రమ పుస్తకాల దందాన్ని బయటికి తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి పీఓ గారి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే పీఓ గారు స్పందించి వారు చేసేటటువంటి పుస్తక వ్యాపారాన్ని నియంత్రించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకి, అదేవిధంగా తహసీల్దార్కి, అదేవిధంగా ఎంఈఓకి అందరికీ సమాచారం ఇచ్చి పుస్తకాలను సీజ్ చేయాలని చెప్పేసి ఆ రూమును సీజ్ చేయాలి, పుస్తకాలన్నింటినీ కూడా ఎంఈఓ కార్యాలయానికి తరలించాలని చెప్పేసి పీఓ గారు స్పందించారు. ఇదే విధంగా ఇదే తరహాలో అన్ని స్కూల్స్ కూడా వ్యాపారాన్ని దందాన్ని కొనసాగిస్తా ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీఓ గారిని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.